ఇప్పుడు వచ్చి మన పోన క్లాస్ లో చూసింది వచ్చి ఆ యోగి ధ్యాన యోగి అనే అతడు ధ్యానం నిధిధ్యాసనంగా అన్నిలోని ఆ ఆత్మ అనే అధిష్టానంగా ఉంది, బ్రహ్మనే ఉంది అనే దాన్ని పురించుకునే వాళ్ళు ఎట కొంచెం కొంచెం గాని మనసుని ఆ దీనికి ఎత్తుకొచ్చారు. సనైకి అనేదాన్ని చూసాము. ఆ మనసుని కొంచెం కొంచెంగా ఆ ఇయల్బులోండి పాంత ఇయల్బులోండి మారిసి హ్యాబిచువల్ గా మన పలకాలో ఉండే ఆ దీనింత కొంచెం కొంచెంగా మారిసి దల్లోనేని ఆత్మలోనే నిలబట్టి ఉండబెట్టి వేరే ఒక్కటిని సింధించేది లేదు అనేదాన్ని చూసాము. అనగా యథో నిశ్చరతి అనేప్పుడు పోన క్లాస్ లో చూసింది వచ్చి అదావదు ఏ కారణం కోసం ఈ మనసు వచ్చి అమైది లేకుండా స్థిర లేకుండా అలపాంజుతుందో ఆ కారణాల ఉండిద్దా దాన్ని మనసుని ఏం చెయ్యాలి, ఆ సబ్జెక్ట్ లో ఏ విషయాన్ని ఎంచి అది దుఃఖపడుతుందో ఆ విషయాలుండి ఆ ఎన్నాల్ని ఎత్తి దాని తతగా దానిలోండి తడుతు నిరుత్తి ఏం చెయ్యాల ఆత్మలోనే దాన్ని పెట్టి పడకాలే. ఎన్నాలే అన్నికి కారణం అనేది మొదట పురించుకోలే. మన మనసే అన్నిటిని కారణం. మన దుఃఖనో సుఖనో ఏమి మన ఉణర్వులు మన మనసులో వస్తుందో అన్నిటినేని ఈ మనసులో వచ్చే ఎన్నాలే కారణం అనేదాన్ని మొదట మన పురించుకోలే. మన దుఃఖానికి ఇంకొకరు కారణం మనం ఎంచేము కావంటే దుఃఖానికి ఇంకొకరు కారణం లేదు అనేదాన్ని మొదట మన పురించుకోవాలి. మన ఎన్ననే మన దుఃఖానికి కారణం. ఇంకొకరు ఏం చెప్పుతనాలం దాన్ని మన ఈజీగా ఎత్తుకున్నాముంటే మనసు అక్కడ సంజల పడదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. మన ఆత్మ భావంగానే మనని ఎంచేపుడుగా ఆ బ్రహ్మ భావంగానే ఎంచి దల్లోనే మన మనసు ఊరిది పడంగా వేరే విషయాలు ఎదినేని మనని బాధించదు. ఆ ఆత్మలోనే ఉండి పழகிసా ఉంటే ఆ బ్రహ్మ భావాలోనే ఉండి పழகிసా ఉంటే దానిలోనే ఊరుదిగా మన మనసు ఉండంగా మన ఏ దీనిని ఒక ఎట్టా చూడాలనో దాని లిమిట్ తెలిసి దాని వరయరై తెలిసి ఒక్కొక్కరితో ఎట్టా మూవ్ చేయాలి, వాళ్ళు ఎట్టా ఉండారు, ఏ నిలైలో ఉండి వాళ్ళు దాన్ని చెప్పారు అనేది అని ఆ అలర్ట్నెస్ ఆ విழிப்புతోని అన్నిని గమనించే ఆ పழக்கம் వచ్చిందిగా ఆరంభిస్తున్నారు. అట్ట వచ్చిందిగా ఆరంభించేప్పుడు ఆ ఎన్నాలోండి మన దీని ఎత్తి మన ఆత్మలోనే పెట్టి పழగిందుకు ఆరంభించదు. అదే చెయ్యాలి. అట్ట మనసుని అట్ట ఆత్మావసాలోనే పెట్టిందుకు మనకు తెలాలి అనేది 26లో చూసాము. அடுத்து 27లోని 32 దాకా ఆ தியான பலம் முக்தன் ஞானியினுடைய మనసునుடைய ఇయల్బు ఎట్టా ఉన్నా అనేదాన్ని చూసాము. దానిలో వచ్చి ప్రశాంత మనసం ఇదింత అదే శాంత రజసం అకల్మసం అనేది చూసేప్పుడుగా ఆ ముగ్గుణాలు సత్వ గుణాలు వాడి మనసు ఉండప్పుడుకు వాడి మనసు ఎట్టా ఉన్న ప్రశాంతంగా ఉన్న ఏ విధమైన ఆ వికల్పాలు அமைதி అట్టు ఇట్టి పొయ్యేది అట్టతా లేకుండా ఆ శాంతిలో అది ఉన్న మనసు అనగా శాంత రజసం అనేప్పటికి తేవలేని కామ క్రోధం లోభమాదం ఆశ్చర్యం అటనిస్తుంది సట్ వికారాలు ఇది కూడా ఆ ఉణర్వులలో వాడి విడుబడితున్నాడు అనగా అది వచ్చి రజోగుణం. அடுத்து అకల్మసం అనేప్పుడు అకల్మసం అనేప్పుడు ఆ తమో గుణాలోండి அறியாமை మోహం గవనమిన్மை ఆ నిద్ర ఇట్టాదిల్లో ఉండి కూడా ఆ కల్మసం అదింత అழுக்குలు ఆ మనసునుடைய ఆ అழுக்குలలో ఉండి కూడా వాడు విడుబడితున్నాడు. అట్ట ఉండేవాడు ఎట్టా ఉన్నాడు బ్రహ్మభూతం ఆ బ్రహ్మానితోనే తనని ఒండ్రు పడుతుకుని వాడు ఉసురుతో ఉండప్పటికే వాడు వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తా ఉండప్పటికేని వాడు జీవన్ ముక్తన్గా ఆ సంతోషాన్ని అనుభవించేండు. దోండు ఆ ఏనం యోగినం ఆ యోగిగా ధ్యాన యోగిగా నిధిధ్యాసనాల ఉండేవాడు సుఖం ఉత్తమం ఉపైతి ఆ ఉత్తమమేని సుఖాన్ని వాడు వాణ్ణి వచ్చి ఆ సుఖం వచ్చి అడంజుతుంది.
వీటి పోయి ఆ సుఖాన్ని అడంజలా ఈ జ్ఞానాల వాడి తెలచంగా మనసు వాడుడే ఆ బుద్ధి ఆనది ఆ జ్ఞానాల తెలచంగా ఆటోమేటిక్ గా ఈ సుఖం అనేది వాటిని వచ్చి చేరుతుంది అనేదాన్ని ఇక్కడ చూసేము. சரி, அடுத்து 28లో యుంజన్యేవం సదాత్మానం ఆ శ్లోకం మూలంగా ఇక ఇట్ట మారి ఏవం అంటే ఇవ్వారు, అదాది ఈ మొదట చెప్పిన అట్ట మారి ఏం చెప్పినార మనసుని ఎట్టా పెట్టుకోలే, ఆ గుణాలు లేకుండా ఏ విధమైన గుణాలు లేకుండా ఎట్టా పెట్టుకోలే, అట మనసుని ఒరుముఖపడుతి సదా, ఇక్కడ సదా అనేప్పుడు మనసుని రెగ్యులేట్ చేయాల అనగా మార్చి అమర్చాల, రెండునే తెలాల. మన వచ్చి ఏ కన్నోటాల ఉలహాన్ని చూసేవో దాని మారిసిందుకుని మనకు తెలాల. పழக்க దోషాలో ఒకే మారి ఎంచి ఆ మనసుని ఈ రాగదేశం మనోடைய విరుపు వెరుపు ఈ అహంకారం మమకారం దాని అడిపడిగా పెట్టుకునే మన ఎన్నాళ్ళు పూరం వస్తా ఉంది. దాని మారిసి ఆత్మాని అడిపడిగా పెట్టుకు అన్నికి అధిష్టానంగా ఈ ఆత్మ బ్రహ్మం ఉంది, అది సచ్చిత్ ఆనందనే, ఆ ఆనందంగానే సచ్చిత్ ఆనందంగానే నే ఉండాను అనే ఆ ఆత్మ జ్ఞాన కన్నోటాలో అన్నిని చూసిందుకు పழகாల. అదే ఈ సదా అనే దాని మూలంగా చెప్పారు. అదాவது ఈ మన చదివిన ఈ టీచింగ్ ఈ ఆత్మ జ్ఞానం అది వచ్చి మన మనసులో అలర్ట్ గా విழிப்புలో ఉండాల. ఇది వచ్చి మనకు విழிப்புలో ఉండాల. అది తவிர ఏ విధమైన మనకు ఆ అటెన్షన్ వచ్చి మారకూడదు. అదాவது ఏ తావులో మనకు ప్రச்சனை అనేది వస్తుంది అనే దాన్ని గమనించి చూసి దాని తవిర్తిందుకు ఎట్టా మారి మన మనసుని ఆ తావులో మార్చుకుంటే దీన్ని తవిర్తాచ్చు అనే దానిని పురించుకుని దాన్ని మార్చేందుకు ముయற்சி చేయాలి. ఏది మార్చింది వెళ్ళలేదో ఆ తావులో ఏం చెయ్యాలి, మనసులో దాన్ని ఏత్తుకునే ఆ బలాన్ని దానికి ఇయ్యాలి. దాన్ని విత్ స్టాండ్ చేసుకునే அளவுக்கு మనసుని ఎత్తుకొచ్చుకోవాలి. దాన్ని పురించి విత్ స్టాండ్ చేసుకోవాలి. అదాவது దాన్ని ఏత్తుకునే ఆ పక్వాన్ని మనకు ఎత్తుకురావాలి. ఇది దీనుடைய స్వభావం ఇదే అనే దాన్ని క్లియర్ గా పురించుకుని దాన్ని మన ఏత్తుకుందుకు తెలాలే. ఇట్టా ఇది ఇంత అని మన గమనంగా ఆ లిమిట్ తెలిసి మన వర్క్ చేసేదే ఇక్కడ వద్దే ముఖ్యం. అట్ట ఉండే వాటికి ఏమవును, సుఖేన సుఖం అశ్ను, అత్యంతం సుఖం అశ్నుతే. వాటి ఈజీగా ఆ బ్రహ్మాలోనే సంస్పర్శం అనేప్పటికి ఆ బ్రహ్మలోనే వాటి ఒండ్రి ఉండేదానిచ్చి వాటికి ఈజీగా వాటి ఆ సుఖాన్ని అత్యంతం అంటే ఆ మేలాన ముడివట్ర ఆ సుఖాన్ని వాటి అడంజును, ఈజీగా అడంజును అనేదాన్ని ఇక్కడ చెప్పారు. వాటి ఆ యోగి ఏమి ఆత్మానం యుంజన్ అనేప్పటికి ఈ ఆత్మలోనే వాటి ఏం చేసిండు, சேரி ఉండప్పుడుగా ఆ ఒరుముఖపడుத்தி ఆత్మలోనే ఉండప్పుడుగా వాడు విగత కల్మసక అంటే అన్ని అలుకులాని నీకి అన్ని తడలాని వాడు నీకి ఉండే ఆ బ్రహ్మలోనే ఒండ్రి ఉండేప్పుడుగా వాడు ఈజీగా ఆ మేలాன సుఖాన్ని ఆ ముழுமையான సుఖాన్ని వాడు ఈజీగా అడంజును అనేది 28లో చూసాము. ఇప్పుడు 29లోండి ఆ 4 శ్లోకం 29, 30, 31, 32 కూడా చెప్పచ్చు. ఈ మెయిన్ గా 29, 30, 31 వచ్చి ఒత్తి ముఖ్యమైన శ్లోకాలు. దీనిలో వచ్చి ఈ వేదాంతిక్ టీచింగ్ ఉపనిషత్తులో చెప్పిన ఆ దీని కూడా ఇక్కడ సురుకంగా భగవాన్ కృష్ణర్ చెప్పారు. వద్ద ముఖ్యమైన శ్లోకాలు ఈ 3 శ్లోకాలు సూతాడిద్దని. మళ్ళీగా ఉండవా చెప్పేవా? సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః
சர்வபூதஸ்தமாத்மானம் சர்வபூதஸ்த ஆத்மானம் சர்வபூதானி சாத்மனி சர்வபூதானி சாத்மனி ஈக்ஷதே யோகயுக்தாத்மா ஈக்ஷதே யோகயுக்தாத்மா சர்வத்ர சமதர்ஷனஹ. சர்வத்ர சமதர்ஷனஹ. சர்வபூதஸ்தம் ஆத்மானம் சர்வபூதானி ச ஆத்மனி ஈக்ஷதே யோகயுக்த ஆத்மா சர்வத்ர சமதர்ஷனஹ. అదాది మొదట ఈ రెండవది లైన్ లో ఉండే ఆ వార్తలని ఎత్తుకుంటా అది అంటే ఈ సెంటెన్స్ మనకు ఈజీగా ఈ శ్లోకం ఈజీగా పురించుకుందుకు మొదట యోగ యుక్తాత్మ రెండవది లైన్ లో ఉండే దాని మొదట ఎత్తుకుంటాం. యోగ యుక్తాత్మ యుక్త అనే దానికి మనకి ఏర్కనవే అర్థం తెలిసిన ఏమర్థం ఆ ఎనర్జీ ఉండేది ఆ ఒండ్రియ మనస్సు ఎల్లో ఒండ్రియ మనస్సు ఆత్మలోనేని యోగా అనేప్పుడు ఆ ధ్యాన యోగాలో నిధిధ్యాసనాలో ఆత్మలోనేని ఒండ్రియ ఆ మనస్సు ఉండేవాంటే సర్వత్ర సమదర్శనగా అన్ని తావులోని ఆ ఆత్మనే ఉండట్టుగా సమంగా నోకు ఉండేవాంటుగా వండు ఉన్నాడు. అన్ని తావులోని ఆ సమనోకు మనం ఏర్కనవే చూసిందాము ఈ సమదర్శనగ అనేది ఆ నిర్దోషం సమం బ్రహ్మ ఈ బ్రహ్మనే అన్ని తావులోని నీకమర నిరంజి ఉంది అనే దాన్ని మన ఏర్కనవే చూసిందాము 5వ అధ్యాయాలు. కుక్క మామిసం తినేవాడు కుక్క ఏ నిహే అనహ పండితన్ అందరినీ ఒకే మాది చూసేవాడు అనేదాన్ని చూసిందాం అక్కడ. దీని సమదర్శనగా అనే వార్తని మనం ఏర్కనవే చూసిన వార్తనే. అట్టు ఉండేవాడు ఏమవేంవాడు సర్వభూతస్థం ఆత్మానం అదావదు అన్నిలోని ఆత్మానం అంటే తన్నై சர்வபூதஸ்தம் அன்னு அதாவது தன ஆத்மானி என்னுடைய அதாவது தனது ஆத்மாவை అనేప్పుడు నాకు రోగం ఉండే ఈ ఆత్మానే సర్వభూతస్థం అన్ని ఒళ్ళులోని అన్ని బాడీలోని అన్ని శరీరాల్లోని ఉలగాలో ఉండే అన్ని ప్రపంచాల్లో ఉండే అన్నిలోని నాకు రోగ ఏ ఆత్మ ఉందో అదే అన్నిలోని ఉంది అట అనేసి వాడు తెలుసుకుంటున్నాడు. చూసేండు ఈక్షతే అంటే కాన్గిరాన్ అంటే అక్కడ వచ్చి మన కంటో చూసేది లేదు అక్కడ దాన్ని ఉణర్ந்துకుంటున్నాడు మనసాల దాన్ని వాడు పురించుకుంటున్నాడు అని అర్థం. దాన్ని ఉణర్ந்துకుంటాడు అని అర్థం. సరే మొదట ఏం చూసేండు తననియేని తన్నై ఆత్మానంట తన్నై అదావదు ఈ ఆత్మాని తనకు రోగం ఉండే ఆత్మాని అన్ని తావులో సర్వభూతస్థం అన్నికి రోగాన్ని సర్వభూత అంటే అన్ని బీయింగ్స్ అంటే ఉయిరినங்கள் అన్ని ఉయిరినాల్లోని ఉయిరట్றது ఉయిరినాల్ అన్నికి రోగని స్తం అంటే ఉందిని అర్థం இருக்கிறது இருப்ப అన్నిలోని అదే ఉంది. నాకు రోగం ఏ ఆత్మ ఉందో నేను తన్నై ఆ ఆత్మని ఆ ఆత్మ దొరు నేనే అది ఆ నేనుగా ఉండే ఆ ఆత్మ అన్నిలో గాని అదే ఉంది అనేదాన్ని తెలుసుకుంటున్నాడు. అనగా సర్వభూతానిచ ఆత్మని అన్ని భూతాలు అన్ని ఉయిర్నాలుని నాలో తన్నిల్ இருக்கிறது ఆత్మని అంటే తన రోగ తన్నిడத்தில் నాలోనే అన్ని ప్రాణులని అన్ని ఉయిరినాలని అన్ని ఈ జగత్తుగా ఈ ప్రపంచంగా ఉండే అన్నినేని నాలోనే ఉంది అనేదాన్ని మొదటిదిలో ఏం చెప్పిండు తనని అన్ని భూతాలోని చూసేందు తన అనేప్పుడు ఈ ఆత్మని అన్ని భూతారోగాని చూసేండు ఆనకు அடுத்ததுல ఏం చేసేండు అన్ని సర్వభూతాన్ని అన్ని భూతాలని తనకు రోగా చూసేండు తనని అన్నికి రోగ చూసేండు మొదటిదిలో
அடுத்தదిలో అన్నిని తనకు రోగా చూసేండు. ఈ 2 నిలైని వాండు అడంజేండు అనేదే ఈ శ్లోకార్థం. అదావదు ఇంకొకరు చెప్పేను, సర్వయుక్తాత్మ అంటే అన్ని ఈ సర్వయుక్త అనేప్పటికి ఆ దిల్లోనే దెల్లో ఉండి వాటి మనసు ఆత్మ అనేది ఇక్కడ మనసుని ఎత్తుకోలే. యోగయుక్త ఆత్మ ఏ యోగాలో? ఈ ధ్యాన యోగాలో. అదే ధ్యాన యోగం అంటే ఏమి ఇక్కడ? ఆ నిధిధ్యాసనం. ఆ నిధిధ్యాసనాలో వాడు ఏమించండి, ఈ టీచింగ్ ఆత్మ జ్ఞానాన్ని పెట్టి వాడు తెలుసుకుండేదానిచ్చి ఆ ఆత్మలోనే మనసుని ఉరుమిచ్చి ఆ సమాధి నిலைలో ఒండ్రి ఉండేవాడు. అట్ట ఉండప్పటికి సర్వత్ర సమదర్శనక అన్ని తావులోని ఏం చూసేండి? సమదర్శనక ఆ బ్రహ్మని సమ అనేప్పటికి ఇక్కడ నిర్దోషం సమం బ్రహ్మ అనే దాని తోల ఏ విధమైన కుట్రం కుర్ర లేని అన్నిలోని సమంగా ఉండే ఆ బ్రహ్మాని వాడు చూసేండి. అట్ట చూసేవాడు వాడు నిలై ఏమి అడత వాడుடைய మనసునుடைய నిలై ఎట్టా ఉంది అడత సర్వభూతస్థం ఆత్మానం. వాడు అట్ట ఉండే అన్నిని సమంగా చూసేవాడు. అన్నిలోని తనని చూసేండు. తనని అనేప్పటికీ ఇక్కడ తన్నై అనేప్పటికీ ఇక్కడ ఈ ఒళ్ళు లేదు. ఈ ఒళ్ళు మనస్సు బుద్ధి అనే ఆ సంఘం ఆ టోటల్ ఆ சேர்க்கைని వాడు అన్నిలో చూడలా. అన్నిలో దేని చూసేది? ఆత్మాని. నాన్ అనేప్పటికీ ఈ ఆత్మాని మన పురించుకుంటున్నాము. ఈ లెవెల్లో వాడు జ్ఞానిగా ఉన్నప్పటికీ వాడు తనని ఏంగా ఎంచేయండి? ఆ ఆత్మ బ్రహ్మంగా వాడు ఎంచేయండి. అట్ట అనేప్పటికీ ఆ ఆత్మ బ్రహ్మం అనేది తనగానే ఎంచేప్పటికీ ఆ ఆత్మ అన్నికి రోగాని అంతర్యామిగా ఉంది. అంతర్యామి అంటే అందరు రోగాన్ని ఉండి అందరిని అన్నిని కంట్రోల్ చేత ఉంది. ఇప్పుడు కడవుల్ అంటే కడందు ఉల్ ఇరుపవర్ అట అనిసితా చెప్పేమి. అట్ట అంతర్యామి అంటే రోగ యామి ఎం అంటనేని దాన్ని కట్టుపడుతేది అట అనేసి అర్థం. మనకు రోగా ఉండి మనని కట్టుపడుతా కంట్రోల్ చేత ఏది ఉందో అదే అంతర్యామి. ఆ అంతర్యామిగా అన్నికి రోగాని నేనే ఉంటాను. ఈ నేనే అనేప్పటికీ ఈ ఆత్మ అనే నాకు అన్నికి రోగాని ఉంది. అదే మరి అన్ని సర్వభూతానిచ ఆత్మని అనేప్పటికీ అన్ని ఉయిరులని నాకు రోగా ఉంది. నేను అన్నికి రోగా ఉంటాను. ఆ అన్ని నాకు రోగా ఉంది అటానిసి వాడు చూసే పழக்கம் వాడికి వస్తుంది. అట చూసిందుకు వాడు ఆరంభించినాడు. అదావదు இதுல விளக்கம் చూసేప్పుడు ఇది కొంచెం గమనంగా చూడా. అదావదు మన 2-3 ఎగ్జాంపుల్ ఏற்கனவே చూసినదే. సముద్రం, అలైகள், నీర్ ఈ 3ని మన ఎట్టా చూసేపుతాము. ఈ మొదట ఈ అలై అటని ఎత్తుకున్నా ఉంటే అలై అనేది ఈ సముద్రాలో గాలి నుంచి ఈ నీళ్లు ఒక ఇట అన్ని కొంచెం నిండా నీళ్లు సేరి ఆ గాలినుடைய ఇది కొట్టేప్పుడు గాలి కొట్టేప్పుడు ఆటోమేటిక్ గా ఈ అలై అనేది ఉరువవుతుంది. అక్కడ అలై అనేది ఒకటి పుట్టుతుంది. పిరప్పు అలైనుடைய పిరప్పు అనేది అదే ఆ గాలి నుంచి అది ఉరువవుతుంది. ఇప్పుడు ఈ అలై తనని ఒక అలైని ఎంచుకుంటుంది. అదావదు నేను నీళ్ళని మొదటి స్టేజ్ లో అది ఏమి ఎంచుతుంది? అలై అటానిసి ఎంచుతుంది. ఆ అలైని ఎంచేప్పుడు అది దానికి ఏం తెలుతుంది? నేను అలై, నాకు రోగం ఏముంది? పూరా నీలే ఉంది. నీళ్ళు వచ్చి నన్ను పూరా వ్యాపించి ఉంది. నా అలై అనేది నా అలై నాకు రోగా అన్ని నీళ్ళుగానే ఉండాను నేను అనేదాన్ని అది పురించుకుంటుంది. సరే அடுத்த స్టేజ్ ఏమి అనేప్పుడు ఈ నాకు రోగం మట్టు లేదు. ఈ అలై ఎంచుతుంది. నాకు రోగం మట్టు ఈ అలై లేదు. అన్ని అలైలు రోగణి ఈ సముద్రాలో ఉండే
అన్ని అలైలోని నేనే ఉండాను, ఈ నీళ్ళు స్వరూపంగా నేనే ఉండాను అనేదాన్ని அடுத்த స్టేజ్ లో పురించుకుంటుంది. దానికి அடுத்த స్టేజ్ ఏమింటే ఈ అన్ని అలలని నీళ్ళలోండే ఉరువవుతుంది. ఈ నీళ్లు ఉండేదానిచ్చే ఆ గాలినుடைய అసైవు నుంచి ఈ నీళ్ళే అలైగా ఉరుమారుతుంది అనే దానిని మనం పురించుకోలే. ఇదే వేదాంతాల్లో స్టెప్ బై స్టెప్ గా ఒక స్టేజెస్ గా ఒక్కొక్క నిలైగా చెప్పుకొచ్చేది. మనం మొదట ఏమిచ్చేమో దీని మనతో కంపేర్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఆహాయం, ఈ రూము రోగం ఉండే ఆ వెలి స్పేస్ అనేవిగా ఈ రూము రోగ కొంచెం తావు ఉంది అటని చెప్పేవు. ఈ రూమ్ రోగ ముడుసు, ఈ రూమ్ వచ్చి రూమ్ అంటే ఏమి, ఈ చుట్టుకు గోడ ఉంది, నడువులో ఒక వెలి ఒక తావు అనేది ఉంది. ఈ తావు ఈ రూము ఫుల్ వ్యాపించి ఉంది, పరవి రూము ఫుల్ పరవి ఉంది. ఈ రూమ్ లో మట్టునే పరవి ఉందా అంటే అన్ని రూము రోగ అన్ని ఈ రూమ్ లో మట్టు లేదు, బయటని రూము రోగ బయట అన్ని తావులోని ఈ వెలి అనేది అన్ని తావులోని ఉంది అటనిసి రెండో మాట పురించుకుంటున్నాము. ఆయన మూడో మాట ఏం పురించుకుంటున్నాము అంటే వెలిలో ఈ తావే ఉంది, తావులో ఈ హాల్ అనేదాన్ని మనం కట్టిందాము, ఈ రూమ్ అనేదాన్ని ఈ ఇల్లు అనేదాన్ని ఆ తావులో మనం కట్టిందాము. ఈ వెలి అనేది అన్ని తావులో ఉంది, నీకమర నెరంచి ఉంది, అన్ని తావు వెలిగానే ఉంది. ఆ వెట్ట వెలిలో అన్ని భూమి నక్షత్రం ప్లానెట్స్ ఏకపట్ట సూర్యన్ అన్నినేని ఈ వెలిలో ఉంది అనేదాన్ని మన కడేసి ఫైనల్ స్టేజ్ లో దాన్ని పురించుకుంటున్నాము. కడేసి నిలయంలో పురించుకునేది ఏమి, వెలి వచ్చి నీకమర నెరంచి ఉంది, దల్లో ఈ సూర్యన్ చంద్రన్ ప్లానెట్స్ స్టార్లు ఏకపట్ట అన్ని విషయాలని ఈ వెలిలో ఉంది అనేదాన్ని మన పురించుకుంటున్నాము. అదావదు ఇప్పుడు ఇది మూడవది లెవెల్. మొదటి లెవెల్ ఏం చేయించాము, ఇప్పుడు ఆత్మని పట్టి చూసినాము అంటే నాకు రోగ ఆత్మ అనేది ఉంది అనేదాన్ని నేను మొట్ట తెలుసుకుంటా. నేను రెండవది అధ్యాయంతో మనం చూసింది ఏమి, నాకు రోగ ఒక ఆత్మ అనేది ఉంది, ఈ ఒళ్ళు అనేది అనాత్మ, ఒళ్ళు మనసు బుద్ధి ఇదింతా అనాత్మాలే, దానిలో ఉండి పిరిచి నేను ఆత్మని తెలుసుకుంటున్నాను. ఈ ఆత్మ అనేది నా రోగ అన్ని తావులో వ్యాపించి ఉంది అనేది మొదటి స్టేజ్. రెండవది స్టేజ్ లో ఏం తెలుసుకుంటున్నాము అంటే నాకు రోగం అట్టు లేదు, అన్ని ఒళ్ళులోని అన్ని తావులోని ఈ ఆత్మ పరవి ఉంది అనేదాన్ని రెండవది స్టేజ్ లో తెలుసుకుంటా. అన్ని శరీరాల్లోని మొదట శరీరం అంటూ చెప్పుకుంటా, అన్ని నా ఈ జీవనాకియ నా రోగం అట్టు లేదు, అన్ని ఉడల్లోని ఈ ఆత్మ అంతర్యామిగా ఉంది. ఎట్టా ఈ మాళైలో రోగ నూలు అనేది మన కన్నుకు తెలాలా కావంటే ఆ బీడ్స్ అన్నినేని ఆ పాసిలు అన్నినేని దెల్లో గోరించి పెట్టిండాము, ఆ నూళ్ళలో గోరించిండాము. అదే మరి ఈ ఆత్మ అనేది మన కన్నుకు తెలాపోతనాలు అన్నికి రోగాన్ని అదే అన్నిని వ్యాపించి అన్నిని అన్నికిని అధిష్టానంగా ఆ ఆత్మనే ఉంది అనేది రెండవది స్టేజ్ లో మన పురించుకుంటున్నాము. அடுத்து మూడవది స్టేజ్ లో ఏం పురించుకుంటున్నాము అంటే ఈ ఆత్మ నీకమర నెరంజి ఉంది, సత్సిత్ ఆనందంగా అదే ఉంది, దల్లో మన మాయ తోట్రంగా ఈ ఒళ్ళు దీనింతాని మనం చూసేము. ఈ మాయ ఊరిగా నామ రూపంగా మాత్రం ఈ ఒళ్ళుని అన్నిని చూసేము. అక్కడ ఉండేది ఏమి, ఆ బ్రహ్మం మట్టునే. అదే
కడేసి స్టేజ్. ఆ పరమాత్మ వచ్చి ఆ పరమాత్మలో అన్ని ఈ ఉలగం మొత్తం ఈ ప్రపంచం పూరా అనేది నామరూపంగా వెలిపడి ఉంది. ఎట్టా ఈ వెలిలో అన్ని ప్లానెట్స్ అన్ని ఇప్పుడు ఇల్లు కట్టేముంటే అక్కడ వెలిగానే వట్టి తావు ఉండే తావులో మన ఇల్లు అనేది కట్టి దాని వెనక ఏం చెప్పేము, రూములో ఒక తావు ఉంది అట్టనేమో. తావు వచ్చి రూములో మట్టు లేదు, వెలిగా ఉండిన తావులో మన ఈ రూముని కట్టినాము. అదే మరి ఇక్కడ అన్ని తావులో ఈ బ్రహ్మం ఆత్మ అనేది నీకమర నెరంజి ఉంది. దానిలో ఈ ఒళ్ళుల అన్నినేని వెలిపట్టు తోండ్రుతుంది. తోట్రం మాత్రంగా ఇక్కడ తెలుతుంది. ఈక్షతే అంటే దాన్ని మన తోట్రం మాత్రంగా చూసేము. అదే ఇక్కడ చెప్పిందుకొచ్చారు ఈ శ్లోకం మూలంగా. మన దీనిలో ఇంకొకటి ఏమి మెయిన్ గా తెలాలంటే, మొదటి స్టేజ్ లో దేహ విలక్షణ. దేహ విలక్షణ అంటే ఈ ఒళ్ళు నుడిసి వేరేగా ఈ ఆత్మ ఉంది అని మొదట తెలుసుకుంటున్నాము. అడుతు సర్వదేహ అంతర్యామి, అన్ని దేహాలోని అంతర్యామిగా రోగ ఉండుగు కంట్రోల్ చేసేవాడుగా ఆ ఆత్మ ఉన్నాడు. దానియుடைய అధిష్టానంగా ఉండుకుని అన్నిని దానియుடைய ప్రెసెన్స్ లోనే అన్ని ఇయ్యంగుతా ఉంది అనేదాన్ని రెండవదిలో తెలుసుకుంటాము. మూడవదిలో సర్వదేహ ఆధారక అధిష్టానక అనేది మూడవది స్టేజ్. అన్నికి అధిష్టానంగా అంటే ఇప్పుడు వచ్చి కారణ కార్యవాదం అంటారు. ఏది కారణంగా ఉంది. ఇప్పుడు తంగం ఆభరణం అంటే ఈ ఆభరణాలకు అన్నికి కారణంగా ఏది ఉంది, ఈ తంగనే ఉంది. అదే మరి అన్ని ఉయిర్లు తోండ్రేదానికి కారణంగా ఉండేది ఏది, ఈ ఆన్మానే, ఈ బ్రహ్మనే అనేదాన్ని మన పురించుకోవాలి. అట్ట పురించుకునేప్పుడు అన్నికి ఆధారంగా కారణంగా దాన్ని ఎంచేప్పుడు మనం ఇప్పుడు కార్యాన్ని చూసేదే లేదు. ఈ ప్రపంచాన్ని చూడకుండా మన పెర్సెప్షన్, మన కన్నోటం దేన్ని చూడాలి, ఈ ఆభరణాన్ని చూడకుండా అక్కడ తంగాన్ని చూసి పలకాలే. మన కన్ను ఎప్పుడునే మన ఇదేని చూసేము, ఈ భేదాలు పిరివుగా ఉండేదని వేరేగా ఉండేదానే మన కన్ను చూస్తుంది. మన దేని చూసి పలకాలే, అన్నినేని ఆత్మానే అటానిసి చూసి పలకాలే. ఇప్పుడు నెక్లెస్ అనగా ఉంగరం అనగా ఒడ్డియానం గాజు అనిసి ఏకపట్ట తంగ ఆభరణాలు నిండా ఉంది అంటే దాన్ని మనం చూసేప్పటికి ఆభరణంగా చూడంగా దాన్ని తంగంగా చూసి పழகிనా ఉంటే మన వ్యూ ఎట్టా ఉంది, దాన్ని ఉடைய ఎది కారణంగా ఆభరణానికి ఎది కారణంగా ఉందో దాని చూసే ఆ తన్మై ఎట్టా ఉన్నో అదే మాదిరే ఇక్కడ మనం ఏం చేసేము, వేరే జీవన్గా వేరే ఈ ఉలకాల్లో వేరే పొరుల్గా అన్నిని ఎంచే దాన్ని ఉడిసి అన్నిని ఈ ఆత్మగా ఎంచి పలకాలే, ఆ కన్నోటాన్ని ఎత్తుకు రావలే అనేదానే ఇక్కడ చెప్పారు. దీని నుంచి ఏమి ఉపయోగం, ఇట మారి తిరిగి మన ఆత్మ సమదర్శనం అని చెప్పారు. అనగా అన్నిలోని దానే చూడాలే, అన్నిలోని ఇదే ఉంది, దీనిలోనే అన్ని ఉంది. ఇట మాది ఇంత చదివే దాని నుంచి ఏముంది, ఏనిచ్చి ఈ నిధిధ్యాసనం అనేది చెయ్యాలే. ఇప్పుడు వచ్చి ఒక బిల్డింగ్ ఉంది, దానిలో వచ్చి ఆ రూఫ్ అన్ని వేసేప్పటికే పైగా ఆ రూఫ్ వేసేప్పుడు ఏం చేశారు, ఇది వేసి నీళ్లు పోసి ఊరబెట్టుతారు. ఆ క్యూరింగ్ అంటారు దాన్ని. ఆ కొంచెం దినాలు ఆ నీళ్లు పోసి ఆ అన్ని ఆ మూంగిల్నింతా కట్టి ఇది దానికి ఆ క్యూరింగ్ పీరియడ్ ఒక కాలం ఉన్న ఆ కొంచెం దినాలకి దాని అట్టనే ఉడిస్తారు. నీళ్లు పోసి పెట్టి అది ఊరిందుకు ఉడిస్తారు. మన ముందాతి చూసాము ఇక ఊరంగాయి క్లోబ్ అంతా ఎట్టా ఊరిందుకు కొంచెం గెల్లు అవుతుందో అది మారి ఎట్టా బిల్డింగ్ ఒక కన్స్ట్రక్షన్ ఒక
కట్టడం కట్టేప్పటికి అది ఎట్టా ఊరింది గుడిసేమో అది మారి ఇప్పుడు చదివేదాని మనసులో ఊరిందుకు ఉడాలే. అదే ఇక్కడ దానికే ఈ నిధిధ్యాసనం అనేది. మన చదివి ఏమి ఇదింత చదువుతా వచ్చేమో దాని మన మనస్సులో ఊరిందుకు ఉడాలే. దానికి ఒక కాలం పట్టును. ఆ కాలాన్ని మన ఇచ్చే అవ్వాలే. అట్ట ఇత్తనే మన వచ్చి మనకు రోగం ఉండే ఆ పలక దోషాలు మన ఒక్క మారి ఎంచి ఇన్ని దినాలు పలక దోషాలు వేరే మారి ఎంచిన దాని పూరా ఆ మనసుని మారిసిందుకు మననిచ్చి వెళ్ళవును. ఆ ఎన్నాల్ని పూరా మనకు సబ్ కాన్షియస్ లో రోగ ఆల్ మనసులో ఒకే మారి ఎంచి ఎంచి పలైసి ఆ మనిషిని చూతనేని ఒక మనిషి మనని తిట్టిసారు అంటే ఆ మనిషిని చూసేప్పటికేని ఆ ఎన్ననే మనకు ముందాటి వచ్చి నిలుసును. అట్ట ఇదింత మార్చాలే అంటే ఏమి ఈ ఎన్నాల్ని మన మార్చాలే. ఎన్నాల్ని మార్చింది ఏం చెయ్యాలే? దానిలో ఈ మంచి ఎన్నాల్ని ఆ అన్నిలోని ఆధారంగా ఉండేది అధిష్టానంగా ఉండేది ఆ ఆత్మనే. ఆ ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూపం. ఆ సచ్చిత్ ఆనంద స్వరూపంగానే నే ఉండాను అట అనేసి నన్ను మొదట ఎంచి పలకాలే. అనగా అన్ని రోగాని అదే ఆత్మనే ఉంది అనే దానిని మన ఎంచి పలకాలే. అట్ట ధ్యానం చేసింది ఆరంచలే. అన్ని రోగాని నేనే ఉండా అనక అడుగు ఏమించాలే? అన్ని నాలోనే ఉంది. అన్ని ఈ సచ్చిత్ ఆనందం ఆ ఆధారాల్లోని బేసే అడిప్పడిగా పెట్టుకునే అన్ని ఈ ఉలగం పూరా ఉలగాలో ఉండే అన్ని ఉయిర్నాలు ఉంది అనేదాని. ఆ నాకు రోగనే అన్ని ఉంది అనేదాని. అదావదు నాకు రోగనే అనేప్పటికి నే వచ్చి ఈ ఆత్మ బ్రహ్మం నన్ను అధిష్టానంగా పెట్టుకునే అన్నినే ఉరువవుతుంది అనేదాన్ని మన పురించుకోవాలి. ఎట్టా నీళ్ళలోండి అలై ఉరువవుతుందో ఎట్టా ఒక వెలి ఉంది ఆ వెలిలోనే మన బిల్డింగ్ అనేది కట్టేము. అటాదింతా ఆ ఉదాహరణ అంతా మన ఎట్టా తంగాలో ఆభరణం అనేది అవుతుందో అది మారితా. కాబట్టి దానిలోని రెండు ఒక పొరుள் అనేది మన తెలుసుకుంటున్నాము. అధిష్టానం అనేప్పటికీ ఈ కారణం కార్యం, కారణం ఒక పొరుள் కార్యం అనేది ఇంకొక పొరుள் అట అనేది రెండుగా ఆ భేదాలంతా ఉంది. కాబట్టి దిల్లో ఏమవుతుంది మనకు మాయ తోற்றம் అనేది మన పురించుకోలే. అదావదు నామ రూప మాత్రంగా మట్టునే ఇది ఉంది. ఎట్టా దారాలో పాముని చూసేమో ఆ దారం అధిష్టానంగా ఉంటనాலும் అక్కడ పాంబు అనేది ఉண்மைగా లేదు. అది ఊరి మనకు కన్నలవులు తెలుతుందే తవర ఆ మనకు ఆ అరియామై నుంచి అక్కడ ఆ దారం పాముగా తెలుతుందే తవర ఉண்மைలో అక్కడ పాము అనేది లేదు. అదావదు ఇప్పుడు మన దాని ఇక్కడ మన వాళ్ళకిలో ఎట్టా చూడాలే? ఇప్పుడు దొరినా ఒకరు ఏనా ఇది చేసేరు అంటే ఆ భేదాలు వేరే వేరే మనుషులుగా వేరే వేరేగా మనకు తెలుస్తుంది అంటే అది అన్ని నేని బట్టి పేరుని ఉరువనియే తవర అక్కడ ఉండేది ఆ బ్రహ్మం మట్టునే అనేదాన్ని మన పురించుకోలే. దానే ఇక్కడ చెప్పారు ఈ శ్లోకాలు. ఇది వద్దే మన ముఖ్యవేని శ్లోకం. మన వచ్చి మన ఎన్నాల్ని మన కన్నోటాని ఈ ఉలగాని ఎట్టా చూడాలే అనేదాన్ని మార్చాలే. ఆ మాత్రనే ఇక్కడ వద్దే ముఖ్యం. ஞானி వచ్చి అట మాండుடைய சிந்தனை సింధిக்கும் మురై అనేవి థింకింగ్ ప్రాసెస్. మన ఎట్టా సింధించేమో దాని తగ్గట్టే మన வாழ்க்கை అనేదే మనకు అమంజును. ఇట్ట మార్చి తింకి మన సింధనే చేసి పళయిసా ఉంటే ఆ వాడికి వచ్చిందింట. ఇప్పుడు ఇన్ని దినాలు ఈ ఒళ్ళే నేను అటానిసి ఈ అహంకారం దానించి వచ్చే మమకారం అంటే ఏమి అన్ని నా ఇది నా ఇది అనేసి ఆ దానించి వచ్చే వెరుపు నుంచి మన దల్లోనే ఉళండుకుంటా ఉంటాము. మన ఎన్నాళ్ళు పూరా
దాని అడిపడకే పట్టుకునే వస్తుంది. దాని మారిసి మనం ఏం చేయాలి? అన్నిలోని అదే ఆత్మలే ఉంది అనే ఆ కన్నోటాన్ని మన సింధనేలో ఆ మాటాన్ని ఎత్తుకొచ్చేప్పటికే ఇది అన్ని మనకు సిద్ధించును అనేదాన్ని ఇక్కడ చెప్పారు. సరే, ఇదే ఈ 29వ శ్లోకం మూలంగా చెప్పినారు. తిరిగి ఒక మాట చెప్పితా మళ్ళీగా. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని సర్వభూతాత్మాత్మానం సర్వభూతాని సాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వభూతస్థం ఆత్మానం పురించుతుంది. అప్పుడు అన్నిలోని తనని చూసేండు, తనలో అన్నిని చూసేండు. అదే మొదటి వరి. అట్ట చూసేవాడు వాడు దోండు అట్ట చూసేండు యోగ యుక్తాత్మ. ఆ ధ్యాన యోగాలోనే ఆ మనస్సుని నిలబెట్టి ఉండేవాడు. ఆ ఆత్మలోనే మనస్సుని ఉరుదిగా ఒరుముగపట్టు పెట్టుకుండేవాడు. వాడు సర్వత్ర సమదర్శనగా అన్నిలోని ఆ సమం ఆ బ్రహ్మానియేని చూసేండు అనే అట్ట ఉండేవాడు. వచ్చి అన్ని కాని వాణ్యే ఎంచును. అక్కడ వచ్చి వాడికి విద్యాసం భేదం అనేదే వాడికి ఒక విధాలోని ఉండదు అనేదానే దీనిలో చెప్పారు. సరే, ఇప్పుడు அடுத்த శ్లోకం చూద్దా. యో మాం పశ్యతి సర్వత్ర यो मां पश्यति सर्वत्र సర్వం చ మయి పశ్యతి सर्वं च मयि पश्यति తస్యాహం న ప్రణశ్యామి तस्याहं न प्रणश्यामि స చ మే న ప్రణశ్యతి. स च मे न प्रणश्यति యో మాం పశ్యతి సర్వత్ర यो मां पश्यति सर्वत्र సర్వం చ మయి పశ్యతి सर्वं च मयि पश्यति తస్యాహం న ప్రణశ్యామి तस्याहं न प्रणश्यामि స చ మే న ప్రణశ్యతి. स च मे न प्रणश्यति యః మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్య అహం న ప్రణశ్యామి సహ చ మే న ప్రణశ్యతి. దీనిలో వచ్చి ఈ ఆత్మ మొదటిదిలో ఆత్మ దర్శనాన్ని పట్టి చెప్పినారు. అన్నిలోని ఆ ఆత్మ బ్రహ్మనే ఉంది అనేదాన్ని చెప్పినారు. ఈ శ్లోకం మూలంగా ఆ ఈశ్వర దర్శనం, ఆ భక్తి అనే టాపిక్ ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ భగవాన్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ భక్తియే ఇంకా 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం దాకా చెప్పబోయారు. దానికి ఇంట్రొడక్షన్ గా ఒక ఇదిగా దీనిలో చెప్పారు. యహ మాం, அதாவது தன்னை ఇక్కడ ஆத்மானம் దేని చెప్పినారో తన్னை அனைத்து பூதங்களிலும் காண்கிறான் అనేదే ఇక్కడ చెప్పినారు 29వ శ్లోకంలో. 30వ శ్లోకంలో ఎన్నై అటాన్సి మాం అంటే ఎన్నైని అర్థం. యహ యార్ మాం ఎన్నై నన్ను సర్వత్ర పశ్యతి అన్నిలోని చూసేండో. ఇక్కడ మాం అనేది ఆ కృష్ణర్ అంటే ఇక్కడ వచ్చి మన ఆ వాసుదేవరుடைய పుత్రన్ కృష్ణర్, ఆ ఉరువంతో ఉండే కృష్ణర్ ని మన ఎత్తుకోకూడదు. ఆ పరంపొరుల్గా ఉండే ఆ బ్రహ్మంని ఎత్తుకోలే. அதாவது எது అన్ని తావులో నీకమర నిరంజి ఉందో ఈ ఆత్మ బ్రహ్మం దేని చూసామో, ఏది నిర్దోషం సమం బ్రహ్మ అటనిసి చెప్పినామో అదే దానియే ఇక్కడ మాం అటనిసి చెప్పారు.
అదావదు నాకు రోగ ఉండే ఏ విషయం నాకు రోగ ఉన్నందో అంతర్యామిగా ఆత్మగా ఏది ఉన్నందో అదే ఆత్మనే అన్నిహిరోగా ఉంది అనేప్పుడు దాని బ్రహ్మం ఈశ్వరన్ అట అనేసి చెప్పారు. ఈశ్వరన్ అనేప్పుడు ఇరైవన్ అనేప్పుడు మన ఈ ఏదో వైగుండాల ఉండేవాళ్ళు కైలాసాల ఉండేవాళ్ళు అట అనేసి మన ఇక్కడ ఎత్తుకోకూడదు. ఇక్కడ ఇరైవన్ అంటే ఈశ్వరన్ అంటే ఏమర్థం అంటే అన్నిలోని నీకమర నరంజి అధిష్టానంగా ఉండే ఆ బ్రహ్మానియే ఇక్కడ చెప్పారు అనేదాన్ని పురించుకోలే. யக தோரு மாம் நன்னு என்னை சர்வத்ர அன்னிலோனி எல்லாவற்றிலும் பஷ்யதி பார்க்கிறாரோ சூசேரோ. அதே மாதிரி சர்வம் ச மயி பஷ்யதி. சர்வம் అంటే అన్నిని మయి మయింటే ఎన్నిడத்தில் పశ్యతి కాన్గిరారో. అన్నిని అన్నిలోని నన్ను చూసేది. రెండో మాట అన్నిని నాలో చూసేది. అదేనే మొదటిదిలోని చూసాము. ஆத்மானி தன்னை அனைத்திடத்திலும் இருப்பதாக காண்கிறார் మొదటిదిలో. அடுத்து தன்னில் அனைத்து பூதங்களையும் காண்கிறார் అనేది 29లో చెప్పినారు. దీనిలో వచ్చి ఆ తన్నై అనే తావులో ఎన్నై అనేదాన్ని వేసుకోవాలి, అంతే వ్యత్యాసం. ఆ ఎన్నై అనేప్పుడు ఇక్కడ ఇదేని ఎత్తుకోలే, ఆ కృష్ణర్ ఆ ఉర్వంతో ఉండే కృష్ణర్ని ఎత్తకూడదు. ఆ ఆ సర్వానికి సర్వజ్ఞన్ సర్వశక్తిమాన్ అట్ట అనిసింత దేవుణ్ణి చెప్పేవి. ఇంకా అట్ట దీని మనం ఎత్తుకోకూడదు. ఆ పరంపొరుల్ అధిష్టానంగా ఉండే బ్రహ్మాని మన ఎత్తుకోలే. అదే అన్నిలోని ఉంది. దేనికోసం అట్ట ఎత్తుకోలే అంటే తస్య అహం ప్రణశ్యామి. ఏసి పేరు ఇక్కడ అహం నేను నా ప్రణశ్యామి. నస్ అంటే ఇక్కడ నస్ అనే ధాతు அதாவது அதர்ஷனே అనే అర్థాలు చెప్పారు. அதாவது அதர்ஷனே అంటే டிசப்பியர்ஸ் தோன்றுவது இல்லை. அகம் தஸ்ய தஸ்ய అంటే அவனுக்கு நான் నా ప్రణశ్యామి. నా ప్రణశ్యామి అంటే నేను మరంజిపోయేది లేదు. ఏ నెలలోని నే వాణ్ణి ఉడిసి మరంజేది లేదు. ఇప్పుడు మన చెప్పే ఈ ఇరైవన్ ఉర్వంతో ఉండే ఇరైవన్ని మనం ఏం చెప్తాము, మనకి ఇరైవన్ కాడ్చి ఇచ్చినారు, వాళ్ళు వచ్చారు అనగా వర ఇచ్చి సఖాయినారు, వచ్చిపోయే ఇరైవన్ కానే చూసేము. కాబట్టి ఇక్కడ చెప్పే ఇరైవన్ ఏమి, ఒక ఇదిలో కూడా ఏ నెలలోని ఆ మాండుடைய பார்வையிலோண்டி ఆ ஞானியினுடைய ஆத்ம தர்சனம் ఆ ఈశ్వర దర్శనం அடைஞ்சின ఆ ஞானியுடைய தஸ்ய అంటే அவனுடைய சத்தம். ఆ ஞானியினுடைய பார்வையிலோండి మన పార్వై అనేది మన శరీరంలో ఈక్షతే అనేది పార్వై. ఆ ఈక్షలో పార్వైలోండి అహం న ప్రణశ్యామి. అదేనికంటే అంటే అన్నినేని ఆ బ్రహ్మంగా ఆత్మగా ఉణర్ந்து పళైసాండు. ఆ నిధిధ్యాసనం మూలంగా ఆ ఆత్మ జ్ఞానం మొదట శ్రవణం మూలంగా విన్నాండు. అనగా దాన్ని ఉறுதிப்படுத்துకున్నాడు మననం మూలంగా. సందేహాన్ని తెలించి ఉறுதிப்படுத்துకున్నాడు. అనగా ఈ నిధిధ్యాసనం మూలంగా తిరిగి దానే ఎంచి దల్లోనేని ఉறுதிపడి వంటి మనస్సు ఉంది. అన్నినేని బ్రహ్మంగానే చూసి వండు పళైసాండు. అట్ట పళగిన వాండు ఉడిసి ఈ నేను ఒక క్షణం కూడా విలగను అట్ట అని చెప్పారు. నేనింటే అన్ని కాని ఆ బ్రహ్మనే ఉంది అనేకనిగా వాండు ఇచ్చింది అట్ట అనేప్పుడు ఇక్కడ వచ్చి ఆ వాండుడే పార్వైలోండి నేను మరంజను. సహచ వాండుని మేన ప్రణశ్యతి. వాండుని నా పార్వైలోండి మరంజండు. వాండు నా పార్వైలోండి వాండుని మరంజండు.
నేను వాండి పార్వైలోని మరంజను దేనికోసం అటు చెప్పారు అంటే అన్నిని ఆత్మగానే చూసి పழகிందానించి ఆ ఆత్మనే ఈశ్వరన్ అనేదేని వాడు పురించుకున్న దానించి ఈ వచ్చిపోయే ఇరైవన్ లేదు ఉరువంతో ఉండే ఇరైవన్ లేదు మన చెప్పేమి ఒక పిల్లయారి మరి ఒక పశువో ఏదో ఒకటిని ఇట కూంబుగా చేసి పెట్టేము పూజ చేసేప్పుడు అనగా దానిలోనే మన అన్నిని దేవుణ్ణి అన్ని దానిలో ఆవాహయామి దానిలో వచ్చి ఉండు దేవుడా నువ్వు దీనిలో వచ్చి దేవుణ్ణి దానిలో ఇన్వోక్ చేసేము దానిలో వచ్చి ఉండు అట్టానిసి పిలిచేము అనగా దానికి అన్ని పూజలు చేసేము నీకు ఇది స్వాహ అటానిసి అన్నిని ఆ దేవుడికి పడచ్చేము నీకు అర్ఘ్యం సమర్పయామి పాద్యం చెయ్యి కడిగిందుకు నీళ్లు కాలు కడిగిందుకు నీళ్లు నీకు వస్త్రం ఇచ్చేను నీకు ఆభరణ ఇచ్చేను అన్ని షోడశ ఉపచార పూజలు ఆ 16 వకై పూజలు అన్ని చేసి వాడిని అన్ని చేసి ముడిచి అని చెప్పేమో నువ్వు పోసురా అటనిసి అంపిని వెడితున్నావు మొదట ఆ దేవుణ్ణి అక్కడ రమ్మణ పెట్టేము అనగా అన్ని పూజలంతా చేసి తిరిగి పోసురా అనేసి అంపిని పెట్టిస్తున్నాము ఆ వచ్చిపోయే దేవుడు ఇది లేదు అనేదానే ఇక్కడ చెప్పారు ఆ వచ్చిపోయే దేవుడు లేదు ఇది ఎప్పుడు నెలచ్చి ఉండేది ఎప్పుడుని ఆ ఆత్మగానే ఆ బ్రహ్మంగానే ఉండే ఆదినే ఇక్కడ చెప్పారు అది వచ్చి వాండుடைய ఎన్నాలోండి కొంచెం కూడా మరంజదు దేనికంటే అన్ని తావులోని ఆ బ్రహ్మానియే వాడు చూసి పழகிందానించి అక్కడ వచ్చి వాడికి అది తవర వేరే ఒక్కటినే అక్కడ తెలాది వాడికి చూసే తావు అన్నినేని భారతీయారు పాడేదిగా కాక చిరకిరేలే నందలాల అనేసి అన్నిలోని కాకైనుడే సిరకులో కూడా ఆ కృష్ణర్నే అతను చూసేరు అట అన్నిలోనే చూసే ఆ పழக்கம் ఆ తన్మై వాళ్ళకి వచ్చును అదే ఇక్కడ మనకు చెప్పారు అదావదు దీని మూలంగా మనం ఏం తెలుసుకుంటున్నాము ఈ ఆత్మ దర్శనం మొదటి శ్లోకాల 29వ శ్లోకాల ఏం చెప్పినారో అదే ఇక్కడ ఈశ్వర దర్శనంగా చెప్పారు ఆ దేవుడు అనేది కూడా ఇక్కడ అన్ని తావులోని నీకమర నెరంజి ఉండే ఆదినే దేవుడు అటానికి కూడా ఇక్కడ చెప్పారు అనేదాన్ని మన పురించుకోలే ఈ మనిషికి ఈ ఆత్మ అనేదే అదావదు నేను ఉండాను అనే ఉణర్వే వద్దే ముఖ్యం మనకొచ్చి ఈ నేను ఉండాను అనేదిలో ఆ ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అట అనేసి బృగదారణ్యక ఉపనిషత్తులో చెప్పుతురు అదావదు నాకు దోరు ఇప్పుడు నాకు దోరు వద్దు పట్టిన వాళ్ళు అట అనేసి అడిగినా ఉంటే నీకు దోరు వద్దు పట్టిన వాళ్ళు అంటే నేను దోర్నియా చెప్పాచ్చు కావంట అన్నికి నాని నేనే నాకు వద్దే ప్రియమాన వాండు అనేది మన తెలుసుకోలే అదావదు నాకు ఇంకొకరు బాగా మంచిది చేసేప్పుడికే వాళ్ళ దగ్గర నాకు ప్రియం అనేది వస్తుంది అది దోరుగా ఉంటున్నాను నా బిడ్డగా ఉంటున్నాను నా అమ్మగా ఉంటున్నాను నా మూడుగా ఉంటున్నాను నాకు ప్రియమాన విషయాలు అన్ని వాళ్ళు చేసేప్పుడికే నాకు వాళ్ళ పైగా ప్రియం అనేది వస్తుంది కాబట్టి ఈ జ్ఞానికి ఎట్టా అంటే వాడు వచ్చి తనని ఈ ఒళ్ళుగా వాడు ఎంచలా ఈ ఆన్మాగానే ఎంచేండు అదే మరి అందరినీ ఆ ఆన్మాగానే ఎంచి వాడు ఆ ఎన్నాల ఉండేదానిచే మనసులో ఆ మాత్రం వాడికి వచ్చిందానిచే ఆ కన్నోటం వచ్చిందానించి వాడు అన్నిలోనే వాడికి ప్రియం అనేది ఉంది అట్ట వాడు అన్నిని ఒకటిగా చూసిన దీర్ఘదర్శిగా వాడు ఉండేదానించి వాడికి వచ్చి ఇది ఇరైవన్ వచ్చి ఏ నిమిషాన్ని మరణించేదే లేదు ఇరైవన్ వచ్చినాండు మరణించాండు అనే విషయంతా అక్కడ లేదు ఏ వాళ్ళని ఆ ఈశ్వర దర్శనాన్ని వాడు చూతానే ఉన్నాడు అనేది ఇక్కడ మన ఈ 30వ శ్లోకం మూలంగా తెలుసుకుంటున్నాము.
அடுத்து 31. ராஜேஸ்வரி அம்மா செப்பேரா? சர்வபூதஸ்திதம் யோ மாம் सर्वभूतस्थितं यो माम् भजत्येकत्वमास्थितः भजन्त्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि सर्वथा सर्वमानोऽपि सर्वथा वर्तमानोऽपि सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते स योगी मयि वर्तते सर्वभूतस्थितं यो माम् सर्वभूतस्थितं यो माम् भजत्येकत्वमास्थितः भजन्त्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते स योगी मयि वर्तते सर्वभूतस्थितं यः मां भजति एकत्वम् आस्थितः सर्वथा वर्तमानः अपि सः योगी मयि वर्तते. అదేదే తిరువీనవుతుంది. ఈ సర్వభూత స్థితం యహ, యహ అంటే ఎవనొరువన్ దోండు, ఈ ఆ యోగి ఆ ధ్యాన యోగినే ఇక్కడ చెప్పారు. ఆయా యోగి యహ సర్వభూత స్థితం మాం భజతి, అన్ని భూతాలోని అన్నిలోని నేను మాం భజతి నన్నే வழிபடேண்டோ தொழுகிறார். அதாவது பஜத்தின்ட்டு வழிபடுகிறார், தொழுகிறார் అని ఎత్తుకోవచ్చు. ముఖ్యమండి మాం ఎన్నై యహ దోండు సర్వభూత స్థితం మాం అన్నిలోని ఉండే నన్ను, అదావదు అన్ని ఉయిర్లోని అంతర్యామిగా ఉండే నన్ను భజతి, భజతి అంటే ముఖ్యండో నే ఎట్లా ఏకత్వం ఆస్థితః. ఆ మనిషి ఆ త్యాగి ధ్యాన యోగి ఏం చేసేది ఏకత్వం ఆస్థితః అంటే ఆ ఒకే తత్వాలో ఆ బ్రహ్మలోనే నెలచి ఉండేవాడుగా ఉండుకుని సర్వతా వర్తమానః అపి. సర్వతా అంటే ఎప్పుడు నేని, అதாவது ఏ నెలలోని సర్వతా అపి వర్తమానః ఏ నెలలో ఉంటనాலும் இருந்தாலும் கூட, అపి అంటే కూడా, సర్వతా వర్తమానః అపి అనేప్పుడు ఏ నెలలో ఉంటనాலும் అంటే ఏ சூழ்நிலையில ఉంటనాலும் ఏం செயல் சேத்தா ఉంటనాலும் ఏమి వాడికి నడుపుతనాலும் ఏం నడాపోతనాலும் వాడి ప్రారంధ వశాలో వాడికి వాడి ఏ నెలలో ఉంటనాலும் అంటే సన్యాసిగా ఉంటనాலும் సరే, గృహస్థంగా ఉంటనాலும் సరే, ఆండదిగా ఉంటనాலும் సరే, ముహాండుగా ఉంటనాலும் సరే, చిన్నబిడ్డగా ఉంటనాலும் సరే, అట్లా ఏ నెలలో ఏం వద్ద కష్టాల ఉంటనాலும் సరే, సెల్వ సెలిపులో బాగా ఉంటనాலும் సరే, ఎట్టా ఉంటనాலும் కూడా సహయోగి మయి వర్తతే వాండు ఆ యోగియానవన్ మయ్యింట ఎన్నిడத்தில் ఆ దేవుడితోనే, ఆ దేవుడు అనేది ఇక్కడ ఏమి ఆ పరంపొరుள் ఆ ఆత్మ ఆ బ్రహ్మలోనేని వర్తతే దానిలోనే ఉన్నాడు. దాని తెలిసి వాడికి వేరే ఆ పిరిదల్ అనేదే అక్కడ లేదు. దాన్ని ఉడిసి తనిగా వాడు ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయక నే ఉంటాను, నాకు ఈ దేవుడు అరులు ఇయ్యాల అట అనేసి దేవుడిని తనిగా చెప్పి మన చెప్పేము. అట్ట లేకుండా అన్నిలోని ఆ దేవుడుగానే మన ఎంచే అట ఎంచే ఈ జ్ఞాని ఏ నెలలో కానీ వాడు ఏ నెలగా వాడు ఉంటనాலும் వాడికి ఎంత పెద్ద కష్టం వచ్చినాலும், ఓ దేవుడా నాకు దేని ఇంత కష్టం ఇచ్చావు అట్ట అనిసిదా వాడు చెప్పండి. ఆ ఏ నెలలో ఉంటనాலும் ఆ ఇదిని
వాడికి ఒక్క ఆ ప్రారంభవశాల ఏ తడలు వాడికి వచ్చినాலும் దాని వాడు తనీగా అయ్యో ఇది వేరే నాకు ఈ కష్టం వచ్చింది అటంతా వాడు ఎంచేదే లేదు. అన్నిని ఆత్మస్వరూపంగా బ్రహ్మస్వరూపంగానే ఎంచిందానిచ్చి వాడికి ఈ పిరివు అనేదే వాడికి తెలాదు. నేను ఇప్పుడు కష్టపడతా ఉంటా వీళ్ళు ఇట్ట నన్ను చెప్తారు అట ఆ భేదాలు అదింతా వాడికి ఒక్కటినే వాడి మనస్సుకు రాదు. మనకి ఎప్పుడు ఈ అహంకారం ఉందో ఈగో అనే దాని వచ్చి ఒక బబుల్ నీర్కుమిలిగా చెప్పిండారు. ఆ నీర్కుమిలి వచ్చి రోగ గాలి మట్టునే ఒక లైట్ గా ఏదైనా ఒక గాలి పడుతునో ఏదో పడితే టక్కున అది ఒడంజిపోను. అది మారియే మన ఈగో ఈ అహంకారం అనేది. ఆ అహంకారాన్ని బట్టి మన తొంగుతా ఉండాము. ఈ అహంకారం ఉండేదానించే మనం ఏమించేము నా విరుప్పం ఇది అట అనేసి మన వెరుప్పు ఇది అట అనేసింత ఏకపట్ట దీన్ని పెట్టుకుని అట్ట ఉండేదానిచ్చే దేవుడు ఆ విద్యాసాలంతా మన మనసులో ఉండప్పుడే నే వేరే వాండు నన్ను తిట్టిసాండు దేవుడు నాకు ఇట్ట పనిష్మెంట్ ఇచ్చింది లేకపోతే దేవుడు నాకు ఇట్ట మంచిది ఇచ్చింది అయ్యో దేవుడు దేని నన్ను ఇట్ట శోధించుతుంది అట్ట అనిసింత అని అన్నిని వేరే వేరేగా ఎంచేదానిచ్చే మనకు ఆ ఎన్నాళ్ళంతా వస్తుంది. కాబట్టి ఈ జ్ఞాని ఎట్టా అన్నాడు అన్నిని బ్రహ్మంగా ఎంచేదానించి ఆ దేవుణ్ణి బ్రహ్మంగా ఎంచేదానిచ్చే అన్ని అక్కడ వాడికి ఆ విద్యాసనే లేదు. ఎల్లోనేని ఆ విద్యాసం లేకుండా ఆ నిలైలో వాడు ఉంటే దానించి వాడు వచ్చి ఎప్పుడునే ఆ దీని ఆ బ్రహ్మాన్ని ఉడిసి వాడి మనసు నలివేదే లేదు. వాడు ఏ నిలైలో ఉంటనాலும் వాడు ఆ ఆత్మలోనే ఉన్నాడు అనేదే ఇక్కడ ఈ శ్లోకం మూలంగా చెప్పేరు. సర్వభూత స్థితం యహ మాం భజతి அதாவது எவன் தோண்டு என்னை ఆ పరంపొరుల్ని ఆ బ్రహ్మాన్ని సర్వభూత స్థితం అన్నిగి రోగ్గా ఉండట్టుగా పురించుకుని ఆ నీకమర ఈ అన్ని దిల్లోని ఈ బ్రహ్మనే అధిష్టానంగా ఉంది అదే నేను అట అనేసి పురించి భజతి అట పురించి మొక్కేండు దేవుణ్ణి. ఆ భక్తి అనేది ఇక్కడ ఊరికే నాకు దేవుడా నాకు ఇది ఇయ్యి నా ఈ కూరని నివర్తి చెయ్యి అదింతా మొదటి స్టేజ్. కొంచెం కొంచెంగా దాని మనసుని ఎట్టా మార్చాలే అన్నిలోని అదే ఇదే ఉంది అనే దాన్ని పురించుకుని ఆ నిలైలో అన్నిని ఆత్మగా బ్రహ్మంగా చూసి పழகிందిగా ఆరంభించాముంటే కొంచెం కొంచెంగా ఈ ఎన్నం అనేది మారుసును అనేదే ఇక్కడ చెప్పేది. అట్ట ఎంచేప్పుడుగే వాండొచ్చి అన్నిలోని ఆ దేవుడే ఉంది అట్టానిసి ఎంచి వాండు ఈ ஞானி మొక్కేండు. ఏకత్వం ఆస్థితగా వాడి మనసు ఏదిలో ఉంది ఆ ஒரு நிலைப்பட்ட ఆ ఆన్మాలోనేని నిలచి ఉంది. అప్పుడు సర్వతా వర్తమానగ అపి వాడు వచ్చి ఏ నిలైలో ఉంటే కూడా వాడు ప్రారంధ వశాలో వద్దే మంచి ఇదిలో ఉంటనాலும் సరి వద్దే తాழ்வான నిలైలో ఉంటనాலும் సరి ఏ నిలైలో ఉంటనాலும் ఆ యోగి మయి వర్తతే ఆ పరంపొరుల్లోనే వాడు ఉంది. ఆ విద్యాసంతా వాడికి ఎదినే తెలాదు అంటే వాడు అన్నిలోని అన్ని గాని ఆత్మలోని అన్నిలోని తననియే చూసేండు తనకు రోగా అన్నినియే చూసి వాడికి పైసాండు అట్ట ఉండప్పుడు ఆ ఆత్మ బ్రహ్మం తవిర వాడికి ఎదినే వాడికి తెలిసేది లేదు. అట్ట అనేప్పుడు వాడికి ఏ ప్రచనే అనేది ఒక ప్రచనని వాడికి ఆ అలర్ట్నెస్ లో ఆ ఆత్మ జ్ఞానాన్నుடைய ఆ దిల్లోనే ఆ కన్నోటాలోనే ఈ ఉలగాన్ని చూసేప్పుడు వాడికి ఏ దిల్లోని ఒక భేదం ఒక విద్యాసం అనేదే తెలాకండ సకాఫోను అనేదే ఈ శ్లోకాల చెప్పారు. తిరిగి ఒక మాట చెప్పితా సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వభూతస్థితం యో మాం భజంత్యేకత్వమాస్థితః సర్వతా వర్తమానోపి స యోగి మయి వర్తతే.
सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते.